తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సర్కార్ అడుగులేస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ పలు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీని ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా మూసీ పునర్జీవనానికి ఉపయోగపడుతుంది. మధ్యలో ఉన్న చెరువులు నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశాలున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్పై వరాలు గుప్పించారు. ఇవాళ హైదరాబాద్కు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ముఖ్యంగా హైదరాబాద్ మంచినీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి నీటి తరలింపు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి 8,858 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టులను నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫేజ్ 1 పథకానికి శంకుస్థాపన చేయనున్నారు రేవంత్. మల్లన్న సాగర్ జలాశయం నుంచి 20 టీఎంసీలను తరలించే కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, వేగంగా విస్తరిస్తున్న నగర పరిసర ప్రాంతాల అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు సీఎం. 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీరు అందించనున్నారు. ఇందులో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల ద్వారా మూసీ నది పునరుజ్జీవనానికి వినియోగిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలను తీర్చనున్నాయి. ఈ మార్గంలో ఉన్న 7 చెరువులు కూడా నింపుతారు. ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపడుతున్నారు. దీన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు 3వ దశను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీనికి 1,200 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్ట్ జీహెచ్ఎంసీ పరిధి, దాని చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ వెంట ఉన్న గ్రామ పంచాయతీలకు విస్తరించి ఉంది. ఇప్పటికే నిర్మించిన 71 రిజర్వాయర్లలో 15 రిజర్వాయర్లను ప్రారంభించనున్నారు సీఎం. కోకాపేట లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కోకాపేట లేఅవుట్, నియోపోలిస్, ఎస్సీజెడ్లకు మంచినీరు, మురుగునీటి పారుదల నెట్వర్క్ను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. దీనికి 298 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇది వచ్చే 2 ఏళ్లలో పూర్తవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.